గడిచిన 4 రోజులుగా భారత సైన్యం సామర్థ్యాన్ని చూస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూక్లియర్ బ్లాక్మెయిల్స్ కు భయపడేది లేదన్నారు. భారత రక్షణ దళాలు చూపిన ధైర్య సాహసాలు దేశానికే తలమానికమని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ ఈ మేరకు మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్లో బలగాలు ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించాయని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. మన సైన్యం చూపిన తెగువకు సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా భారత సైన్యానికి శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. అమాయక పౌరులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం ప్రధాని మోడీ సోమవారం న్యూఢిల్లీలో జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. మన దేశం వీరత్వాన్ని చాటుకుందని అన్నారు. మన మహిళల సింధూరాన్ని దూరం చేస్తే ఏమవుతుందో చూపించామని చెప్పారు. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని దెబ్బ కొట్టామని అన్నారు. పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేశామని వివరించారు. అలాగే ఉగ్రవాద కేంద్రాలను సైతం ధ్వంసం చేశామని ఆయన పేర్కొన్నారు. 100 మంది కరుడుగట్టిన ఉగ్రవాదులను సైతం హతమార్చామని ప్రధాని మోడీ సోదాహరణంగా వివరించారు. పాక్ మిసైల్స్ భారత్లోకి రాలేకపోయాయని అన్నారు. మనం మాత్రం పాకిస్తాన్ గుండెల్లో బాంబులు పీల్చామని చెప్పారు. పాకిస్తాన్లోని ఎయిర్ బేస్లను సైతం ధ్వంసం చేశామని అన్నారు. మన దెబ్బకు పాకిస్తాన్ వెలవెల్లాడిపోయిందని ప్రధాని మోడీ గర్వంగా చెప్పారు. భారత్ను ఎదుర్కోలేక ప్రపంచ దేశాల సాయాన్ని పాకిస్తాన్ కోరిందని ఈ సందర్భంగా ప్రధాని మోడీ గుర్తు చేశారు. పాకిస్తాన్ చర్యలను బట్టే మన చర్యలు ఉంటాయని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఎలాంటి దుస్సాహానికి పాల్పడ్డా తిప్పి కొడతామని అన్నారు. పాక్ అణుబ్లాక్ మెయిలింగ్ను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని తెలిపారు. प्रिय देशवासियों, नमस्कार। हम सभी ने बीते दिनों में देश का सामर्थ्य और उसका संयम दोनों देखा। मैं सबसे पहले भारत की पराक्रमी सेनाओं को, सशस्त्र बलों को, हमारी खुफिया एजेंसियों को, हमारे वैज्ञानिकों को, हर भारतवासी की तरफ से सैल्यूट करता हूं। हमारे वीर सैनिकों ने ऑपरेशन सिंदूर के लक्ष्यों की प्राप्ति के लिए असीम शौर्य का प्रदर्शन किया। मैं उनकी वीरता को, उनके साहस को, उनके पराक्रम को आज समर्पित करता हूं हमारे देश की हर माता को, देश की हर बहन को और देश की हर बेटी को ये पराक्रम समर्पित करता हूं। साथियों, 22 अप्रैल पहलगाम में आतंकवादियों ने जो बर्बरता दिखाई, उसने देश और दुनिया को झकझोर दिया था। छुट्टियां मना रहे निर्दोष मासूम नागरिकों को धर्म पूछकर उनके परिवार के सामने, उनके बच्चों के सामने बेरहमी से मार डालना, ये आतंक का बहुत विभत्स चेहरा, क्रूरता थी। ये देश के सद्भाव को तोड़ने की घिनौनी कोशिश भी थी। मेरे लिए వ్యక్తిగత రూప్ సే ये पीड़ा बहुत बड़ी थी। ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 100% రిజర్వేషన్ కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక గిరిజనులకు 100% రిజర్వేషన్లు కల్పించేందుకు ఉమ్మడి రాష్ట్రంలో 2007లో జీవో నెంబర్ 3 తెచ్చామని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. 2020లో రద్దయిన జీవో నెంబర్ 3 పునరుద్ధరణకు ఉన్న అవకాశాలపైన అధ్యయనం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. ఈ రివ్యూలో గిరిజన సంక్షేమ శాఖ, న్యాయశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 1986లో వచ్చిన జీవో ప్రకారం ఏజెన్సీలో స్థానిక గిరిజనులకు టీచర్ పోస్టుల్లో 100% రిజర్వేషన్లు తెచ్చామని, దీనిపై న్యాయపరమైన చిక్కులు రావడంతో మళ్లీ పెరిగిన మహిళా రిజర్వేషన్ల శాతాన్ని కూడా పరిగణలోకి తీసుకుని 2000 సంవత్సరంలో జీవో ఎంఎస్ నంబర్ 3 తెచ్చామని గుర్తు చేశారు. దీన్ని అమలు చేయడం ద్వారా సుమారు 4626 టీచర్ ఉద్యోగాలు ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు దక్కుతాయని అన్నారు. అయితే జీవో నెంబర్ 3పై 2002లో కొందరు కోర్టును ఆశ్రయించగా వివిధ స్థాయిల్లో విచారణ అనంతరం 2020లో ఈ ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేసిందని అన్నారు. అయితే గత ప్రభుత్వం దీనిపై రివ్యూ పిటిషన్ వేయడంలో తీవ్ర నిర్లక్ష్యం పాటించిందని, దీంతో రివ్యూ పిటిషన్ను కూడా సుప్రీంకోర్టు కొట్టేసిందని తెలిపారు. ఈ కారణంగా గిరిజనులు జీవో నెంబర్ 3 ద్వారా లభించే లబ్ధిని కోల్పోయారని సీఎం అన్నారు. గిరిజన ప్రాంతాల్లో జీవో 3 ద్వారా నాడు గిరిజనులకు కలిగిన లబ్ధిని పునరుద్ధరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామని, ఏజెన్సీలో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక గిరిజనులకు 100% రిజర్వేషన్లు కల్పించేందుకు ఉన్న అవకాశాల గురించి, చట్టపరంగా ఉన్న వివిధ అనుకూలతలు, అడ్డంకుల గురించి చర్చించామని చెప్పారు.
జీవో నెంబర్ 3 పునరుద్ధరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై గిరిజన సంఘాల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో తిరిగి ఈ ఉత్తర్వుల ద్వారా లభించే లబ్ధిని గిరిజనులకు తిరిగి అందించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని, ఇందులో భాగంగా న్యాయపరమైన అంశాలు, సుప్రీంకోర్టు తీర్పు, గిరిజనుల హక్కుల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలను అధ్యయనం చేయాలని సీఎం అన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మద్యం కుంభకోణం ద్వారా ప్రపంచమంతా విస్తుపోయేలా అవినీతి చేశారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. 2014-19 మధ్య 49,000 కిడ్నీ కేసులు వస్తే 2019-24 మధ్య 91,000 కేసులకు పెరిగాయన్నారు. లివర్ కేసులు సైతం భారీగా పెరిగినట్లు సత్యకుమార్ చెప్పారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మద్యం కుంభకోణం ద్వారా ప్రపంచమంతా విస్తుపోయేలా అవినీతి చేశారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. బహుశా మద్యం కుంభకోణం విషయంలో ప్రపంచ చరిత్రలో మొదటిసారి ఈ అవినీతిని చూస్తున్నామని తెలిపారు. అప్పటి ప్రభుత్వాధినేత స్వయంగా డిస్టిలరీలు పెట్టడం, సొంత బ్రాండ్లు తయారు చేయడం ప్రపంచంలో ఎక్కడా చూడలేదని అన్నారు. ఈ కుంభకోణంలో 1,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. 2014-19 మధ్య 49,000 కిడ్నీ కేసులు వస్తే 2019-2024 మధ్య 91,000 కేసులకు పెరిగాయని అన్నారు. లివర్ కేసులు సైతం భారీగా పెరిగినట్లు సత్యకుమార్ చెప్పారు. న్యూరలాజికల్ కేసులు 380 నుంచి 7,800 కేసులకు పెరిగినట్లు తెలిపారు. కేవలం ధనార్జన కోసం ఎటువంటి నాణ్యత లేని మద్యం తయారు చేయడం వల్ల లక్షల మంది ప్రాణాలతో చెలగాటమాడినట్లు విమర్శించారు. ఇది క్షమించరాని నేరమని, బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కేసులో నిజాలు బయటకు రావాలని తెలిపారు. ఈ కుట్రలో అంతిమ లబ్ధి ఎవరికి చేకూరిందనే విషయం వెల్లడి కావాలని మంత్రి సత్యకుమార్ అభిప్రాయపడ్డారు. వీధి కుక్కల నియంత్రణ కోసం చేపడుతున్న కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి నారాయణ అధికారులకు సూచించారు. వర్షాకాలం రాకముందే డ్రైన్లలో పూడిక తీయాలని, ఓపెన్ డ్రైన్ల వద్ద ప్రమాదాలు జరగకుండా కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అమరావతిలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, డైరెక్టర్ సంపత్ కుమార్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ పలు కీలక సూచనలు చేశారు. వీధి కుక్కల నియంత్రణ కోసం చేపడుతున్న కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. వర్షాలు పడేలోపు తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలం రాకముందే డ్రైన్లలో పూడిక తీయాలని, ఓపెన్ డ్రైన్ల వద్ద ప్రమాదాలు జరగకుండా కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. తిరుపతి, విశాఖపట్నం, గుంటూరులో TDR బాండ్ల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. అన్నా క్యాంటీన్లో ఆహార నాణ్యతపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని, పన్నుల వసూల్లో అలసత్వం లేకుండా ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. చండీగఢ్ తరహాలో రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటే కార్యక్రమాన్ని కూడా అమలు చేయాలని తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య బర్త్డే కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపించారు. పల్లా శ్రీనివాసరావు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ మరింత బలపడి ప్రజల ఆకాంక్షలకు నెరవేర్చే దిశగా కృషి చేస్తోందని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పల్లా శ్రీనివాసరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 2024 ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 95,235 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించి రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ సాధించిన శాసనసభ్యునిగా పల్లా శ్రీనివాసరావు గుర్తింపు పొందారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం పీపుల్స్ లీడర్గా నిలిచారు. రాష్ట్ర అధ్యక్షునిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలను, పార్టీ సిద్ధాంతాలను బలోపేతం చేయడంలో ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు. ప్రజాసేవలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఆరోగ్యంగా దీర్ఘాయుష్మంతంగా ఉండాలని టీడీపీ కుటుంబం సభ్యులు ఆకాంక్షిస్తున్నారు. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ మరింత బలపడి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్, గోనుగుంట్ల కోటేశ్వరరావు, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ కల్లం సామిరెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు ఏవి రమణ, రాష్ట్ర ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి కోడూరు అఖిల్, ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షులు దారు నాయక్, టీడీపీ అధికార ప్రతినిధి పాతర్ల రమేష్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు, ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్నారు.
విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తిరువురులో పర్యటించారు. ఈ సందర్భంగా ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ సేవల దేవదత్తు ఆధ్వర్యంలో ఎంపీకి తెలుగుదేశం శ్రేణులు ఘనస్వాగతం పలికారు. పార్టీ శ్రేణులతో కలిసి స్థానికంగా ఉన్న ఆలయాలను సందర్శించిన ఎంపీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తిరువురు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించిన డివిజన్ స్థాయి ప్రజా సమస్యల ప్రజావేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీసా, స్థానిక ఎమ్మెల్యే కొలికలపూడి శ్రీనివాస్తో కలిసి ఎంపీ చిన్ని పాల్గొన్నారు. ప్రజల దగ్గర నుండి నేరుగా అర్జీలను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత సమస్యలను పరిష్కరించాలని ఎంపీ చిన్ని అధికారులకు సూచించారు. ప్రజా సమస్యలపై పర్యటనతో అవగాహన కలుగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ల్యాండ్ సర్వే, గృహ నిర్మాణ పీసీల జారీ, డొంక రోడ్ల నిర్మాణం, మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం వంటి సమస్యలపై త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల సమస్యలపై పర్యటనతో అవగాహన కలుగుతుందని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా 213 మంది నుండి వినతి పత్రాలు స్వీకరించి సంబంధిత అధికారులకు తక్షణ సూచనలు ఇచ్చారు. గ్రామస్తుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కొంతమంది పేద కుటుంబాలకు రైస్ కార్డులు మంజూరు చేయడంతో పాటు బియ్యాన్ని అప్పుడే అందజేశారు. ల్యాండ్ సర్వే, గృహ నిర్మాణ పీసీల జారీ, డొంక రోడ్ల నిర్మాణం, మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం వంటి సమస్యలపై త్వరిత చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతుల మద్దతు కోసం ఖరీఫ్, రబీ సీజన్లకు 12,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. ప్రజల అభివృద్ధి తన ముఖ్య బాధ్యతగా మంత్రి పేర్కొన్నారు. ప్రజలు ఎందుకు అన్ని సందర్భాల్లో అన్నిసార్లు ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళి తిరిగి అలసిపోయాం, ఇంకెన్నిసార్లు తిరగమంటారనే భావన రాకూడదని ఒక టైం బౌండ్ విధానంలో 21 రోజుల్లోనే మీ సమస్యని పరిష్కారం చేస్తాం అని కొల్లిపర మండలంలో ఆ రోజు మనం చేసిన కార్యక్రమం నాకు బాగా గుర్తు. 21 రోజుల్లోనే కాదు, 18 రోజుల్లోనే మేము మీకు పెన్షన్లు కానివ్వండి, ఇళ్ల పట్టాలు కానివ్వండి, గృహ నిర్మాణం కానివ్వండి, వ్యవసాయ యంత్రాలు కానివ్వండి, లోన్లు కానివ్వండి, ఏవైనా సరే మీ ఇంటి వద్దకే అధికారులు వచ్చి చేస్తారనే ఒక నమ్మకం ఆ రోజు చేసి చూపించాం. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత దాదాపు ప్రభుత్వంలో కూడా అనేక కొత్త టెక్నాలజీ ఇవన్నీ వాడుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మనకి ఈరోజు పంచాయతీ వ్యవస్థ పైన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న కొన్ని సంస్కరణలు ప్రతి గ్రామంలో కూడా ఒక మార్పు వచ్చేటట్టు మేము చేస్తున్న కార్యక్రమం. ప్రతి జిల్లాలో దేవాదాయ శాఖకు ప్రత్యేక భవనం ఉండాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో నెలకు 5,000 దేవాలయాలకు మాత్రమే ధూపదీప నైవేద్యాల నిధులు అందగా ప్రస్తుతం 5,600 ఆలయాలకు నెలకు 10,000 రూపాయల చొప్పున మంజూరు చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ముఖ్య దేవాలయాల్లో నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఒంగోలులో నూతనంగా నిర్మించిన జిల్లా దేవాదాయ శాఖ అధికారి కార్యాలయాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. దాదాపు ₹1 కోటి వ్యయంతో నిర్మితమైన ఈ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి జిల్లాలో దేవాదాయ శాఖకు ప్రత్యేక భవనం ఉండాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని తెలిపారు. ఇదివరకే నెల్లూరులో కార్యాలయం ప్రారంభించామని, త్వరలో తిరుపతిలో రీజనల్ జాయింట్ కమిషనర్ కార్యాలయం ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇక దేవాలయాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో నెలకు 5,000 దేవాలయాలకు మాత్రమే ధూప దీప నైవేద్యాల నిధులు అందగా ప్రస్తుతం 5,600 ఆలయాలకు నెలకు 10,000 రూపాయల చొప్పున మంజూరు చేస్తామని తెలిపారు. ఇంకా 300 ఆలయాల ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని వెల్లడించారు. CGF పథకం కింద ఆలయాల పునరుద్ధరణకు నిధుల మంజూరు ప్రక్రియ కొనసాగుతోందని, ప్రతి ఏడాది 100 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. వేద పండితులకు నెలకు 3,000 రూపాయల చొప్పున 3 సంవత్సరాల పాటు ఇస్తామని, అర్చకులకు 15,000 రూపాయలు, నాయీ బ్రాహ్మణులకు 20,000 రూపాయల చొప్పున ఇచ్చేందుకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ముఖ్య దేవాలయాల్లో నిత్య అన్నదాన కార్యక్రమం ప్రారంభించనున్నట్లు తెలిపారు. దేవాదాయ శాఖలో స్వచ్ఛత కొరకు ప్రక్షాళన కార్యక్రమం ప్రారంభించామని, ఆలయాల పరిసరాల్లో పచ్చదనం కోసం చెట్లు నాటేందుకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం ఆలయ కార్యక్రమాలు నిర్వహించాలనే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, అధికారుల జోక్యం లేకుండా ఆగమ పండితులే తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఆ ప్రమాణం ఈరోజు దేవాదాయ శాఖలో పరిపూర్ణంగా పూర్తయిందని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తుంది. ధూపదీప నైవేద్యాలకి గతంలో 5,000 రూపాయలు ఇస్తుంటే 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటికే దాదాపు 5,600 దేవాలయాలకి 10,000 లెక్కన
మేము విడుదల చేయడం జరిగింది. మరొక 300 ఆలయాలకు ఇప్పటికే ప్రతిపాదనలు వచ్చాయి. వాటిని కూడా పరిశీలిస్తున్నారు. వాటిని కూడా త్వరలోనే మంజూరు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే CGF ఫండ్స్ కింద పురాతనమైన ఆలయాలని పునరుద్ధరించడానికి చేసేటువంటి ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియలో గత ప్రభుత్వం దేవాలయాలకు మేము మంజూరులు ఇస్తున్నామన్నారు, కానీ ఇచ్చిన మంజూరులకి డబ్బు ఇవ్వక 5 సంవత్సరాలు కాలయాపన చేసి ఇవాళ ఆ ప్రతిపాదనలన్నీ రద్దయ్యాయి. ఏపీ ఈఏపీ సెట్ 2025కు సంబంధించి హాల్ టికెట్లను నేటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చునని ప్రభుత్వ వర్గాలు తెలిపారు. ఈఏపీ సెట్ పరీక్షలు ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్నాయి. అధికారిక వెబ్సైట్ లేదా రాష్ట్ర ప్రభుత్వ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9553000009 ద్వారా హాల్ టికెట్లు పొందవచ్చునని సెట్ నిర్వాహకులు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులో ప్రవేశించే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఈఏపీ సెట్ నిర్వహిస్తోంది. ఈ ఏడాది ఈఏపీ సెట్ పరీక్షను కాకినాడ JNTU నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను ఈఏపీ సెట్ నిర్వాహకులు ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. సోమవారం నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని సెట్ చైర్మన్ CSRK ప్రసాద్, కన్వీనర్ సుబ్బారావు ఓ ప్రకటనలో తెలిపారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు కలిపి మొత్తం 3,61,299 మంది విద్యార్థులు అప్లై చేసుకుంటున్నట్లు చెప్పారు. సెట్ పరీక్షలు ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. అధికారిక వెబ్సైట్ లేదా రాష్ట్ర ప్రభుత్వ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9553000009 ద్వారా హాల్ టికెట్లు పొందవచ్చని వారు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల చిరునామా తెలుసుకునేలా హాల్ టికెట్లో రూట్ మ్యాప్ ఇచ్చినట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈఏపీ సెట్లో వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష మే 19, 20 తేదీల్లో రోజుకు 2 విడతలుగా జరగనుంది. అదేవిధంగా ఇంజనీరింగ్ పరీక్ష మే 21 నుంచి 27వ తేదీ వరకు రోజుకు 2 విడతలుగా నిర్వహిస్తారు. వ్యవసాయ, ఫార్మసీ పరీక్ష ప్రైమరీ కీని మే 21వ తేదీన, ఇంజనీరింగ్ ప్రైమరీ కీని మే 28వ తేదీన విడుదల చేస్తారు. ఫైనల్ కీని జూన్ 5న ప్రకటిస్తారు. ఏపీపీఎస్సీ స్కామ్లో తాడేపల్లి పెద్దలతో సహా అప్పటి చైర్మన్ గౌతమ్ సవాంగ్ హస్తం ఉందని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ ఆరోపించారు. సవాంగ్ ఏ తప్పు చేయకపోతే ఎందుకు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని పారిపోయాడో చెప్పాలన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విజయ్ మీడియాతో మాట్లాడారు. వైసీపీ హయాంలో నిర్వహించిన ఏపీపీఎస్సీ గ్రూప్ పరీక్షల్లో సవాంగ్, PSR ఆంజనేయులు కలిసి అనేక అక్రమాలకు, అవినీతికి పాల్పడ్డారని, న్యాయస్థానాన్ని సైతం తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. గత టీడీపీ హయాంలో నియమితులయ్యారనే కక్షతో ప్రొఫెసర్ ఉదయ్ భాస్కర్ను జైలుకు పంపి అనేక ఇబ్బందులకు గురిచేశారని నీలాయపాలెం దుయ్యబట్టారు. ప్రముఖమైన పాత్ర వహించిన వ్యక్తి PSR ఆంజనేయులు వెళ్ళిన తర్వాత కోర్టుకి అబద్ధాలు చెప్పిన వ్యక్తి, కేసును దారి మళ్లించిన వ్యక్తి, కోర్టు తీర్పు రాకుండానే హడావుడిగా ఉద్యోగాలు ఇచ్చేసిన వ్యక్తి, ఇవన్నీ చేసింది గౌతమ్ సవాంగ్. ఈ గౌతమ్ సవాంగ్ గారి విషయం అంటే ఇవాళ కొద్దిసేపు మాట్లాడుకుందాం. ఆయన కథాకమ్మం విషయం ఏంటి అసలు ఆయన ఎందుకు అర్జెంటుగా టీడీపీ ప్రభుత్వం రాగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఎందుకు పారిపోయి వాళ్ళు స్టేట్కి వెళ్ళాడు, ఎక్కడెళ్ళాడు తెలియదు, కానీ మొత్తం మీద ఏపీపీఎస్సీకి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకా ఆయనకు 3-4 సంవత్సరాలు సర్వీస్ ఉన్నట్టుంది. ఆయన 22లో వచ్చారు, 27 దాకా ఉందంటే ఇంకా కనీసం 3 సంవత్సరాలు ఉండేది అప్పటికి. ఎందుకు ఆయన పరిగెత్తి వెళ్ళిపోయారు? ఎందుకంటే ఏపీపీఎస్సీ చైర్మన్ని తీయడానికి ఎవరి తరమో కాదు. సుప్రీంకోర్టు పోవాలి, పార్లమెంటు పోవాలి, వాళ్ళు అంతా ఒక కమిటీలు వేయాలి. అసలు ఒక రకంగా చెప్పాలంటే అసాధ్యం, తీయని వీలు కాదు. అలాంటి వ్యక్తి ఎందుకు పారిపోయాడు? ఏ తప్పు లేకుండా గౌతమ్ సవాంగ్, జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్ చేసిన గౌతమ్ సవాంగ్ గారు ఏ తప్పు లేకుండా ఏపీపీఎస్సీ ఉద్యోగాలు దీంట్లో తన ప్రమేయమే లేనటువంటి పరిస్థితుల్లో ఎందుకు వెళ్ళిపోవడం జరిగింది? అంటే ఆయన దీంట్లో ప్రమేయం ఉందా? కోర్టుకు ఆయన అబద్ధాలు చెప్పారా? ఉపాధి హామీ పథక ఫీల్డ్ అసిస్టెంట్ రవితేజ ఆగడాలు తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడడం ఎన్టీఆర్ జిల్లాలో సంచలనం రేపింది. రవితేజ వ్యక్తిగతంగా తనను టార్గెట్ చేసి అసభ్యకరంగా మాట్లాడారని నందిగామ నియోజకవర్గం సంగళ్లపాలెం గ్రామానికి చెందిన అబ్బూరి మాధురి మనోవేదనకు గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. మెరుగైన వైద్యం కోసం స్థానికులు మాధురిని విజయవాడ తరలించగా చికిత్స పొందుతూ ఆమె చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. తాను ఆత్మహత్యకు పాల్పడే ముందు మాధురి తీసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు వారి పరిపాలనకు హ్యాట్స్ ఆఫ్ చెబుతూ ఇలాంటి ఫీల్డ్ అసిస్టెంట్ను క్షమించరాదని, రవితేజపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు సెల్ఫీ వీడియోలో కన్నీటి పర్యంతమైంది.
జనానికి 45,000 రూపాయలు వీడికి ఎంత సొమ్ము అనేది అక్రమంగా ఈ కరువు పని కింద పోతుందనేది తెలుసుకోవాలి. సౌమ్య అక్క, నువ్వు నందిగా ఎమ్మెల్యే, నువ్వంటే నాకు చాలా అభిమానం అక్క. నిజంగా అక్క, నాకు చంద్రన్న అన్న, నాకు పార్టీ అంటే ఎంత పిచ్చోనక్క. నిన్న కూడా పిఎం వచ్చాడంటే మీటింగ్కి నేను నా సొంత ఖర్చుతో పెట్టుకుని నేను బ్యాన్ వేసుకుని నేను వచ్చాను. పార్టీ అంటే నాకు అంత అభిమానం అక్క. దీన్ని నువ్వు సీరియస్గా తీసుకోవాలి. వాడికి ఎట్ట పడాలంటే వాడు ఇంకొక ఆడదాన్ని అనాలంటే వాడి ఇంట్లో వాడి పిల్లం ఆడదే, వాడి కన్నా తల్లి ఆడదే. నువ్వు ఎవరికి చెప్పుకుంటావే, పోవే, ఎవత్తివే నువ్వు అని అమర్యాదగా మాట్లాడాడు. నేను ఒక్క మాట కూడా నేను అబ్బాయిని ఒక్క మాట కూడా పోరా నేను అనలా. ప్రజల సమస్యలను వేగంగా సమర్థవంతంగా పరిరక్షించడం నగరపాలక సంస్థ ప్రధాన లక్ష్యమని మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర పేర్కొన్నారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించడంతో పాటు వాటికి శాశ్వత పరిష్కారం కనుగొనడంపైన అధికారులకు సూచించారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, వీఎంసీ అధికారులు పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను సత్వరం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు విజయవాడ నగరపాలక సంస్థ సంబంధిత సమస్యలను ప్రతి సోమవారం జోనల్ కార్యాలయంలో కూడా తమ ఫిర్యాదులను దరఖాస్తు చేసుకుని అధికారులకు అందించవచ్చని తెలిపారు. నగరంలోని ప్రజలంతా ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ సమస్యలను అధికారులకు తెలియజేసి త్వరితగతిన పరిష్కారం పొందగలరని విజ్ఞప్తి చేశారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.